ఎందుకు ఇచ్చాను? ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ నాయకురాలకు కూడా చెప్తా ఉన్నాను, కార్యకర్తలకు కూడా. నేను జనసేన పార్టీ పట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. నిజంగా నరేంద్ర మోడీ గారు 2004 నుంచి కనుక ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటుంటే నేను ఆ రోజు నుంచి కూడా నేను మీతో పాటు కలిసి నడిచేవాడు. ఆయన రాక ఆలస్యం అయింది, దానివల్ల నేను జనసేన పార్టీ పెట్టాల్సి వచ్చింది. కానీ నరేంద్ర మోదీ గారి ఆలోచనలు కానీ జనసేన ఆలోచనలు కూడా, జనసేనను మీరు ఒక భారతీయ జనతా పార్టీ, ఒక జాతీయ పార్టీగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్న ఆలోచన, జనసేన అనేది ఒక రీజనల్ పార్టీ కాదు, ప్రాంతీయ ధోరణితో పార్టీ పెట్టలేదు. చాలా విశాలమైన జాతీయ సమగ్రత కోసం పెట్టిన పార్టీ. ఏ రోజున కూడా నేను ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం జనసేన. దాంట్లో భాగంగానే ఎందుకు వచ్చింది అలాంటి పదప్రయోగాలు, అలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చింది? నేను చిన్నప్పుడు చిరంజీవి గారితో పాటు నేను కొన్ని సినిమాలకు పనిచేసేవాడిని, మా సొంత సినిమాలకి. ఇది ఆర్టికల్ 370ని ఉద్దేశించి చెప్తున్నాను ఈ ఉదాహరణ. కశ్మీర్లో షూటింగ్ చేసేటప్పుడు త్రినేత్రుడు, రాక్షసుడు, కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు నేను ప్రతి సంవత్సరం ఆ టైంలో నేను వెళ్ళేవాడిని. నాకు పని ఏముండేదంటే అక్కడ కొన్ని కొనుగోలు చేయటం, పనులు చేయటం. ఆ పనులు చేసే సమయంలో అక్కడున్న స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా భారతదేశం నుంచి ఎవరు వచ్చినా, మీ ఇక్కడ ఎందుకు వచ్చారు, మీరు మీ ప్రాంతం కాదు ఇది, ఏదో మీరు మద్రాసి వాళ్ళు అనేవాళ్ళు, లేదంటే అసలు మీరు భారతీయులే కాదనేవాళ్ళు. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నది శంకరాచార్య ఆపాద మస్తకం కన్యాకుమారి నుంచి శ్రీనగర్ కాశ్మీర్ దాకా నడిచిన శంకరాచార్య గారు మనం దృష్టిలో పెట్టుకొని ఇది మన నేల కాదంటారేంటి ఇప్పుడు ఒక ఆవేదన ఉంది. ఒకరోజు ఆఖరిగా ఒకసారి స్థానికంగా కశ్మీరీ పండిట్లు ఎంత బాధపడ్డారో నాకు స్వయంగా తెలుసు. సొంత ఊళ్ళల్లోనే అది చెప్తా ఉన్నాడు కశ్మీరీ పండిట్. నాకు కుమార్ అని ఒక కశ్మీరీ పండిట్ ఉండేవాడు. చాలాసార్లు గొడవలు జరుగుతున్నప్పుడు షూటింగ్ చేసే టైంలో స్థానికంగా కొంతమంది పెద్దలు, కొంతమంది కశ్మీరీ పండిట్స్ వచ్చి మాకు అండగా ఉండేవాళ్ళు. అలాంటిది మేము ఒక లాస్ట్ షూటింగ్ రోజు వెళ్ళిపోతూ ఉంటే అబ్బాయి చెప్తా ఉన్నాడు, ఇంకా మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము, మేము మా తల్లిదండ్రులు పుట్టిన ఈ నేలలో ఇంక మేము ఉండలేము, మా మీద దాడులు స్టార్ట్ అవుతాయి అని చెప్పాడు. అది చెప్పిన ఒక 6 నెలలకు కశ్మీరీ పండిట్లందరూ కశ్మీర్ నుంచి వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఉదాహరణకి మనం కూకట్పల్లిలో పుట్టి కూకట్పల్లి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్తాం? అలా కశ్మీరీ పండిట్స్ వాళ్ళు పుట్టిన కశ్మీర్ వదులుకొని కాందీసికులుగా, సొంత దేశంలోనే కాందీసికులుగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది నాకు చాలా స్వీయ అనుభవం. నాకు చాలా ఆవేదన ఉండేది. ఒక దేశాన్ని సమగ్రతతో ఉంచడం చాలా కష్టమైన పని. ఎప్పుడు దేశం గురించి ఆలోచించాను తప్ప, దేశ సమగ్రత గురించి ఆలోచించాను తప్ప, ఒక జిల్లాలో, ఒక ప్రాంతమో, ఒక రాజ్యమో ఎప్పుడు ఆలోచించాను. ఎప్పుడు భారతదేశం సమగ్రత తప్ప నా మనసులో నా ఆపాద మస్తకం అణువున వేరే ఏ పదం ఉండదు. సో నేను నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఈ దేశానికి సమర్థవంతుడైన నాయకుడు, బలమైన నాయకుడు ఒకడు వచ్చాడు. నాలాంటి వాడు చేయగలిగేది ఆయనకి అండగా నిలబడి ఆయన ఆలోచన విధానాన్ని నా స్థాయికి నేను ఎక్కడి దాకా తీసుకెళ్లాలో అక్కడి దాకా తీసుకెళ్తానని ఆ రోజున వారికి గాంధీనగర్లో మాటిచ్చాను. ఈ రోజు వరకు దశాబ్దం అయింది. ఒక్కరోజు కూడా నేను వారి ఇంటర్వ్యూ కానీ, వారి ఫోటోలు కానీ, పదవి కానీ ఏం ఆశించాల. కేవలం మన నేల, మన దేశం, మన సంస్కృతి కోసమే ఈరోజు నేను అంత బలంగా నిలబడ్డాను. మోదీ గారు